ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ కళాశాల, పలు మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థులకు జాతీయ జెండా పండుగ విశిష్టత గురించి బీజేపీ నాయకులు తెలిపారు. ఉప్పలమెట్ట స్కూల్లో పట్టణ ఉపాధ్యక్షుడు తాటికొండ సుధాకర్, గంట అనురాధ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు వేమూరి శ్రీనివాస్ పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, జెండాలు పంపిణీ చేశారు. అనంతరం స్వతంత్రం తెచ్చుకున్నది మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందుకని వివరించారు. అలాగే విద్యార్థులు కూడా మంచి విద్యాబుద్ధి లక్షణాలను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఆరవేశ కళ్యాణ మండపం వీధిలో ఉన్నటువంటి స్కూల్లో తుమ్మలపల్లి బ్రహ్మాజీ నేతృత్వంలోని పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, జెండాలు పంపిణీ చేసి ఆ వీధిలో వాళ్ళకి జాతీయ జెండాలు వితరణ చేశారు. ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలని, దేశం పట్ల ప్రేమ ఉండాలని, జాతీయ పతాకాన్ని గౌరవించాలని, ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని సూచించారు. సరే, అర్థమైంది కదా మీ అందరికీ. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దేశంలో ఉన్న డబ్బు లేకపోతే ఇతర సంపద ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో వాడుకుంటూ ఉండేవారు. చిన్న ఉదాహరణ చెప్తాను. మన కుండ దేశంలో తెలుసా మీకు అందరికీ? కుండ తయారు చేస్తారు కదా, వేసవకాలం కుండ వాడుకుంటూ ఉంటారు అందరూ నీటికి. ఆ కుండకి సంబంధించి మట్టి కావాలి కదా, ఆ మట్టి ఒక ప్రత్యేకమైన మట్టి అది మన దేశంలో మాత్రమే దొరుకుతూ ఉంటుంది. అది కేవలం కుండలు మాత్రమే కాదు, పింగాణి బౌల్స్ ఎప్పుడైనా చూసారా? తెల్లగా ఉంటాయి కదా బౌల్స్. ఇంగ్లీష్ సినిమా చూస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి. స్కూల్ బౌల్స్తో తింటూ ఉంటారు ఆ బౌల్స్లో మట్టి. కానీ మన దేశంలో పింగాణి బౌల్స్ తింటారా? ఇంట్లో ఎవరైనా మీ అందరూ ఏం తింటూ ఉంటారో? స్టీల్ ప్లేట్లో తింటూ ఉంటారు, లేకపోతే మట్టి, లేకపోతే అల్యూమినియం ఇలాంటి అట్లా తింటూ ఉంటారు కదా. కానీ ఇతర దేశాల్లో అందరూ కూడా ఎందులో తింటారు? పింగాణి బౌల్స్ అనమాట. అవి అంటే గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, కింద పడితే పగిలిపోతాయి డమ్ అని. అవి చాలా పెద్ద ఖరీదయ్యాయి. కానీ అవి తయారు